పాదయాత్రలో సేజ్ రైతులకు వారి భూములను వెనక్కు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ వేశారు. 2180 ఎకరాల రైతుల భూములను వెనక్కి ఇస్తూ కమిటీ సిఫారసు చేసింది. గతంలో చంద్రబాబు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భూములను రైతులకు తిరిగి ఇచ్చే ప్రాసెస్ మొదలైంది. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 500 ఎకరాల వరకు భూములు రైతులకు తిరిగి ఇచ్చాం. ఏరువాక చేసిన చంద్రబాబు రైతులకు ఏం ఒరగబెట్టారు? ఒక్క ఎకరం కూడా రైతన్నకు తిరిగి ఇవ్వకపోగా సేజ్లకు మేలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు సెజ్ రైతులందరూ కలిశారు. ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కి ఇచ్చేస్తాం, ఎస్సీజెడ్ భూములని. దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. చెబితే దాని మీద ఇది జరుగుతుందా, ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను, కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు. దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు. దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి, ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలనే సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. కాకినాడ కలెక్టరేట్లోను, రాజమండ్రిలోను, సచివాలయంలోను, వెలగపూడి సచివాలయంలోను పలు దఫాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేశాం. రైతు పోరాట కమిటీ, రైతు ప్రతినిధులు, ఇతర రాజకీయ పక్షాలు అందరినీ కూడా పిలిచి చాలాసార్లు డిస్కస్ చేశాం. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలని తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నా నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి, క్యాబినెట్కి. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇది ఆమోదించే నాటికి అంటే ఫిబ్రవరి 2021లో కమిటీ నివేదిక ఇచ్చాం. అప్పటికి ఇది సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి రగులుతున్న సమస్య. దీనికి 2180 ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కి ఇచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం. అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే, స్థానిక ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ ఇక్కడ 6 గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనని విరమించాలని చెప్పి ఒక సిఫార్సు చేశాం. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం అనే గ్రామాలని తరలించక్కర్లేదని కమిటీ సిఫార్సు చేసింది. ఒకవేళ రామరాఘవపురం అనేది అలైన్మెంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ అలైన్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు ఏదైనా ఫ్యూచర్లో వచ్చి తరలించాలంటే ఖచ్చితంగా దీన్ని అక్కడ సమీపంలో ఉన్న పెద్ద గ్రామమైన ఆ గ్రామస్తుల కోరిక మేరకు రావివారి పోడుకి మాత్రమే తరలించాలని కూడా సిఫార్సు చేశాం. ఈ గ్రామాలన్నింటినీ తరలించే ప్రక్రియని ఆపేయమని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు భూసేకరణలో భాగంగా శ్మశానాలు తీసేసుకున్నారు, స్కూళ్ళు తీసేసుకున్నారు, సామాజిక స్థలాలు కూడా తీసుకున్నారు. మేమేం చెప్పామంటే శ్మశానాలు వదిలేయాలని చెప్పాం. ఒకవేళ మీ అలైన్మెంట్లో ప్రాబ్లం వస్తే గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళకి శ్మశానాలకి భూములు కేటాయించి అక్కడంతా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఈ రైతుల్ని ఒత్తిడి చేయడం కోసం ఏం చేశారంటే 2180 ఎకరాల విస్తీర్ణం రైతుల్ని మొత్తం 22A పెట్టేశారు, నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఎందుకు? చచ్చినట్టు వాడు అమ్ముకోవాలి, ఈ కంపెనీకి అమ్మేయాలి, ఎస్సీజెడ్కి అమ్మేయాలి, అది కూడా 3 లక్షలకు అమ్మేయాలి.